ముంబైలోని వాంఖడే మైదానంలో పంజాబ్ కింగ్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ ముంబై ఇండియన్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు సెంచరీ, 112 బంతుల్లో నాటౌట్తో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. డికాక్ తన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకుపడగా నమన్ ధీర్ అతనికి చక్కని సహకారం అందించాడు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 22 పరుగులకే 3 వికెట్లు తీసి ముంబైని కట్టడి చేశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. కేవలం 39 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అతను ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్ను కొనసాగిస్తూ వరుసగా 3వ అర్ధ సెంచరీని నమోదు చేయడంతో పంజాబ్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే కేవలం 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 4వ గెలుపును నమోదు చేసి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. మరోవైపు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా 5వ మ్యాచ్లోనూ వికెట్ తీయలేకపోవడం ముంబై శిబిరాన్ని కలవరపెడుతోంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన ముంబైకి ఇది వరుసగా 4వ ఓటమి కావడం గమనార్హం.